బిగ్ బాస్ తీసింది ఎవరు? నాగార్జున. నాగార్జున. అవును కదా, వానికి డబ్బులు లేవా? కొన్ని కోట్ల ఆస్తి, మరి ఆ తీసుడు అవసరమా? చెప్పిందే కనుక కొడతాను కొడక. నీ ఇద్దరు కొడుకులు సంపాదిస్తాడు, దాన్ని పెళ్లి చేసుకున్నాడు, ఇచ్చిపెట్టిండు, వాడుకొని వదిలిపెట్టిండు. నా కొడుకులారా మీ ఇదేనారా బతుకు? తట్టుకోలేరు నన్ను. నువ్వు నాగార్జున అని నీ అయ్యా కానీ ఇదిగా తీస్తా. నెక్స్ట్ శేఖర్ భాష ఎలా ఆడుతున్నారు? శేఖర్ భాష అతనెవరు? బిగ్ బాస్ లో ఆడుతున్నారు. వేస్ట్ అండి. సోనియా ఎట్లా ఆడుతుంది? సోనియా వేస్ట్. ఒకటి బాగిన బాబాయ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఉంది కదా, అక్రమంగా కట్టిరు కదా, కూలుస్తున్నారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నావు? ఒకటి బాగిన బాబాయ్, నాగార్జున అని ఇల్లు మొట్ట జీకింది. అది ఏ చెరువు? మొత్తం కబ్జా పెట్టిండు. ఇన్కన్వెన్షన్. మీ అమ్మ మొట్టని సొమ్మానే. మాలాంటి వాళ్ళకి ఇల్లు లేవురా. కోస్తానా కొడుక కుర్చీ అంటారు. సీఎం కేసీఆర్ గారు ఉండగానే భయపడలా, ఇప్పుడెప్పుడు భయపడాలి బే? రండి రన్నా కొడుకులన్నా, చెప్పు కింద దొక్కుతా ఎడమ కాలు కింద. నెక్స్ట్ అడుగు. దేవరా ట్రైలర్ ఎట్లా ఉంది? సూపర్ బాబాయ్. 100 years పిక్చర్. అది 100 రోజులు కంపల్సరీ ఆడుతుంది. చాలా కష్టపడ్డాడు అబ్బాయి ఎన్టీఆర్ గారు. అతని కిటపు, అతని బట్టలు చాలా కష్టపడ్డాడండి. 42 కిలోల వెయిట్ పడ్డదనుకో 1 క్వింటల్ పడుతుంది. 50 రూపాయలు ఇస్తే బతికే లంచ్. కానీ మాజీ సీఎం జగన్ పరిస్థితి ఎట్లుందంట? ఎవరు మాజీ సీఎం? జగన్. ఒకటి బాగిన బాబాయ్, రాజకీయంలో ఓటమి గెలుపులు మామూలే. 11 ఓట్లు వచ్చినాయి అతనికి, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిండు. కానీ అతన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. డబ్బుతోని కానీ, రాజకీయంతోని కానీ, రౌడీజంతో కానీ ఓవర్. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో గెలుస్తాడంటావా జగన్?